I greet you all matches and precious name of our Lord Jesus Christ. యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో మరొకసారి ఆదివారం దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం చూడలేక చాలామంది నశిస్తున్నారు, కానీ ఈరోజు నీ సమస్యను సంహరించేవాడు ఆయనే. నీ సమస్యకి పరిష్కారం. అందుకని కదా ఎవ్రీ ప్రాబ్లం దెర్ ఈస్ ఎ సొల్యూషన్. ద సొల్యూషన్ కాల్ జీసస్ క్రైస్ట్. ప్రతి సమస్యకి ఏముంటుంది అంటే సాధన ఉంటుంది. ఆ సాధన యేసుక్రీస్తు అయి ఉంటాడు. ఈరోజు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకనే ఈరోజు బుక్ ఆఫ్ మార్క్ 12 చాప్టర్లో మార్కు సువార్త 12 అధ్యాయంలో వినయాడ్ గురించి రాయబడి ఉంటుంది. ఒక ద్రాక్ష తోట ఒక యజమానుడు నాటించి దాన్నంతటినీ కూడా కౌలుకిచ్చి ఏమైపోతాడు అంటే దాన్ని కొంతమంది కౌలుకి అప్పగించి ఆయన తిరిగి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మరలా ఆ యొక్క సమయం వచ్చేసరికి ఒక దాసుని పంపిస్తారు. వాళ్ళని ఈ యొక్క పారాగ్రాఫ్ మనందరికీ పరిచయమే. ఇందులోంచి ఒక ప్రాముఖ్యమైన 3 విషయాలు నేర్చుకుందాం. నీ సమస్యని దేవుడు ఎలా సవరిస్తాడు, నీ సమస్యని దేవుడు ఎలా పరిష్కరిస్తాడు, నీ ప్రాబ్లమ్స్ని దేవుడు ఎలా రెక్టిఫై చేస్తాడు, నీ స్థితిగతుల్ని దేవుడు ఎలా మారుస్తాడు. ఈరోజు ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. నాకు సమస్య లేదు అనడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకపోతే మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కెరియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల వైపు చూస్తున్నప్పుడు కొన్నిసార్లు మనం దిగజారిపోతాం. అందుకనే ఒక దైవ సేవకుడు చెప్తాడు, డోంట్ లుక్ ఎట్ యువర్ ప్రాబ్లమ్, లుక్ ఎట్ యువర్ సొల్యూషన్. ద సొల్యూషన్ కాల్ జీసస్ అట. నీ సమస్య వైపు చూడకు, సాధన వైపు చూడు. ఆ సాధన యేసు ప్రభు అయి ఉన్నాడట. ప్రతి సమస్యకి ఒక సాధన ఉంటుంది. అందుకని మ్యాథమెటిక్స్ చూడండి, ఏదైనా ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయాలంటే ఆ ప్రాబ్లంకి ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. ఆ ఫార్ములా కానీ యూజ్ చేస్తే ఇమీడియట్గా ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లంకి ఎప్పుడైతే ఆ ఫార్ములా యూజ్ చేస్తామో వెంటనే మనకు ఆన్సర్ వస్తుంది. ఈరోజు నీ సమస్యల్ని సవరించేవాడు ఎవరు? అందుకని ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య ఉంటుంది. ప్రతి సమస్యని సవరించడానికి ఈ యొక్క లేఖన భాగం చాలా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. మార్కు సువార్త 12వ అధ్యాయం నేను చదువుతాను, జాగ్రత్తగా వినడానికి ఇష్టపడదాం. బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే లెట్ us turn to the book of 12th chapter, మార్క్ 12th చాప్టర్ ఫస్ట్ నుంచి 9 verse పారాగ్రాఫ్ చూడడానికి ఇష్టపడదాం. ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపనారంభించాను. ఎట్లనగా ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్ష తోట తొలిపించి గోపురం కట్టించి కాపులకు దాన్ని గుప్తకిచ్చి దేశాంతరం పోయెను. పంటకాలమందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగం తీసుకొని వచ్చుటకు కాపుల యొద్దకు అతడు ఒక దాసుని పంపగా వారు వాణ్ణి పట్టుకొని కొట్టి ఒట్టి చేతులతో పంపివేశాను. చూడండి, ఇక్కడ మనకి కనబడుతుంది ఏంటంటే ద్రాక్ష తోట నాటించాడు, దాని చుట్టూ కంచె వేయించాడు, ద్రాక్ష తోట తొలిపించాడు, గోపురం కట్టించి కాపులకు దాన్ని గుప్తకిచ్చి దేశాంతరం పోయాడు. ఈరోజు దేవుడు నీ జీవితాన్ని ఏమైంది అంటే, ఈరోజు ఐ వాంట్ టు టాక్ టు యువర్ పర్సనల్ లైఫ్. నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం గురించి నేను మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. లెట్ us చెక్ యువర్ పర్సనల్ లైఫ్. ఇక్కడ ఏదో ఒక వినియాడ్ అని కానీ ఒక ద్రాక్ష తోట, మనము అందులో కవులు ఇవన్నీ పక్కన పెడితే ఆయన ద్రాక్ష వల్లి మనం తీయగలం. వీఆర్ ద ట్రూ బ్రాంచెస్ కదా. మనమే నిజమైన ద్రాక్ష వల్లి మనం ఏమై ఉన్నాం? తీగలమై ఉన్నాం. అందుకంటాడు బైబిల్ గ్రంథంలో యోహాను 15వ అధ్యాయంలో ఏమంటాడు? ఐఎమ్ ద ట్రూ వైన్, యు ఆర్ ద బ్రాంచెస్ అంటారు. నేను ద్రాక్ష వల్లి, మీరు తీగలు. నాలో ఫలించకపోతే ఈరోజు మనం కూడా మన స్పిరిచువల్ లైఫ్ని, మన ఆత్మీయ జీవితాన్ని ఈ యొక్క ద్రాక్ష తోట యజమానుడు కౌలుకి ఇవ్వడము ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితాన్ని తీసుకుందాం. ఈరోజు దేవుడు మనకు కూడా రక్షణ ఇచ్చాడు కదా. బాప్తీసాన్ని తీసుకున్నాము, రక్షణ పొందుకున్నాము, ఆ రక్షణ కొనసాగించుకోవడానికి సంఘాన్ని ఇచ్చాడు, ఇవన్నీ కూడా ఇచ్చాడు. కానీ దుష్టుడు ఎలా మనల్ని దిగజారుస్తాడు, దుష్టుడు ఎలాగా మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాడంటే, దేవుడు మనల్ని ఒక సంఘంలో పెట్టాడు, లేకపోతే ఈ లోకంలో ఉంచాడు. మన కొరకు ఆయన 2024 సంవత్సరాల క్రితమే సిలువ మీద మరణించాడు. లిజన్ కేర్ఫుల్లీ, ఐ వాంట్ టు గివ్ యూ ద కంప్లీట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ రిగార్డింగ్ దిస్ పారాగ్రాఫ్. దీని గురించి పూర్తి వివరణ ఇస్తాను, మీకు అర్థమవుతుంది. ఈరోజు దేవుడు అన్నీ ఇచ్చి మనకి కవులకి చెల్లిపోతే ఈ లోకంలో ఉన్న మనము మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తున్నాము అంటే, హృదయంలో క్రీస్తు ఉండాలని ఆశపడతాడు, హృదయంలో క్రీస్తు నివాసం చేయాలని ఆశపడతాడు. అందుకంటే నీ దేహము దేవుని యొక్క ఆలయమై ఉంటుంది. అందుకే 1 కొరింథీలో రాయబడి ఉంటుంది కదా, నీ దేహం ఎవరిదాట? దేవుని యొక్క ఆలయమై ఉంది. ఆ ఆలయాన్ని మనం ఏం చేయకూడదట? పాడు చేయడానికి ఇష్టపడాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ థింగ్ ఏంటి? ఆయన దేశాంతరం పోయాడు, కౌలుకి ఇచ్చాడు, గోపురం కట్టించాడు, దాని చుట్టూ కూడా కంచి వేయించాడు. మొదటి చూడండి, పంటకాలం ముందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగం తీసుకొని వచ్చుటకు కావుల యొద్దకు అతడు ఒక దాసుని పంపగా వారు వాణ్ణి పట్టుకొని కొట్టి ఒట్టి చేతులతో పంపివేశారు. కొట్టి ఒట్టి చేతులతో పంపించారు. చూడండి, ఇక్కడ ఒక మాట గుర్తుంచుకుందాం. శరీరాన్ని సాదృశ్యంగా మాట్లాడుతున్నాడు. దేని మీద దెబ్బ పడింది? దేహం మీద దెబ్బ పడింది. దేన్ని ఒట్టి చేతులతో, 2 చేతులతో, ఖాళీ చేతులతో పంపించేశారు. ఈరోజు దేవుడు కూడా
నేను ప్రతిసారి విన్న వాక్యాన్ని బట్టి దేవుడు వచ్చి నీ జీవితంలో ఏదైనా కార్యం చేయాలని ఆశపడతాడు, నీలోంచి ఏదైనా ఫ్రూట్ చూడాలని ఆశపడతాడు, నీ శరీరాన్ని బట్టి ఆయన మహిమపరచబడాలనుకుంటాడు. అందుకని సాటన్ ఫస్ట్ యూజ్ చేసేది ఏంటి తెలుసా? సాటన్ ఆల్వేస్ యూజ్ యువర్ బాడీ ఫస్ట్. ఇక్కడ చూడండి ఏమంటున్నాడట, చూడండి 3rd verse, ఐ వాంట్ టు రీడ్ ఫర్ యూ వన్ మోర్ టైం. వారు వాడిని పట్టుకుని పట్టేస్తాడు దుష్టుడు. నీ దేహాన్ని ముందు పట్టేసుకుంటాడు. నీ దేహానికి ఏదో అట్రాక్టివ్గా కనబడుతుంది, నీ దేహానికి ఏదో ఆకర్షణగా కనబడుతుంది. అందుకనే మన పాత నిబంధనలు చూసినట్లే ఆదాము అవ్వలోని అవ్వ చూచుటకు రమ్యముగా కనబడిందట. అంటే ఫస్ట్ దేహాన్ని పట్టేసుకుంటాడు. ఈరోజు సాటాన్ వాడే నీ దేహం దేవుని ఆలయమా, నీ దేహం దుష్టుడి యొక్క స్వాధీనమా? ఈరోజు నువ్వు గుర్తుంచుకో. దేహాన్ని పట్టుకుని కొట్టి ఒట్టి చేతులతో పంపించేస్తాడు. ఎంటీ హ్యాండ్. నీకే అర్థమైపోద్ది, ఇంకా నేను దేవుని పని చేయలేను. ఎందుకు తెలుసా? నీ బాడీని ఆడి కంట్రోల్లో తీసేసుకుంటున్నాడు. ఈరోజు చూడండి, దేవుడు నీకు ఇన్ని నేర్పిస్తే నీ బాడీ మీద దాడి చేసినప్పుడు చెప్పండి, నా శరీరం బలహీనమే కానీ ఆత్మసిద్ధం అని చెప్పగలవా? సాటాన్ ఎప్పుడు కూడా ఈ మెథడ్సే వాడుకుంటాడు. ఈరోజు నీ సమస్యకి పరిష్కారం ఏంటి తెలుసా? నీ సమస్యని ఎలా దేవుడు సవరిస్తాడు తెలుసా? నీ దేహం దేవుని ఆలయంగా అయిపోవాలి. మొదట చెప్పు, నా కళ్ళుతో నేను నిబంధన చేసుకున్నాను, నా చేతులతో పాపం చేయకున్నట్లు ఉండడానికి నేను వెళ్తున్న మార్గము దేవుడు ఏర్పాటు చేసిన మార్గం తప్ప మరి ఏ మార్గంలో వెళ్ళాను. ఎప్పుడైతే ఇలా ఉంటావో, ఐ వాంట్ టు టెల్ యూ, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వే మెరుగుపరుచుకుంటావు. ప్రియులారా, మొదటిది ఏం చేస్తాడట? బాడీ మీద ఎక్కువగా ఉంటాడు. ఈరోజు ఎక్కడ చూడండి, క్రిస్టియన్ సొసైటీలో హెల్త్ బాగోలేదని, పిల్లలు లేరని, ఇదంతా బాడీ వరల్డ్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటుంది కదా. బాడీకి ఏదైతే నచ్చితే అది చేసేస్తాం, మనీ ఉండాలి. అందుకని ఈరోజు చూడండి, ప్రతి దుష్ట కార్యానికి ఏంటి తెలుసా? మనీ ఇది మేజర్ థింగ్. అందుకనే ఒక దైవ సేవకుడు ఇలా రాసుకుంటూ వస్తుంటాడు, ధనము దేవుడు అని తను కొన్ని రాస్తున్నప్పుడు నాకు అనిపించింది. ధనము ఉద్యోగంకి వెళ్ళిపోతాం, ధనము క్రమానికి వెళ్ళిపోతాం, ధనము దేవుని కానీ క్యాలిక్యులేట్ చేస్తే మనం దేవుడిని చాలా తక్కువగా చూస్తాం, ధనానికి ఇవ్వాల్సిన విలువ చాలా ఎక్కువగా ఇచ్చేస్తాం. కానీ బైబిల్ చెప్తుంది, సీక్ ఈజ్ రైచియస్నెస్ కింగ్డమ్ ఫస్ట్ దెన్ ఎవ్రీథింగ్ యాడెడ్ అంటూ యూ. మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి, సమస్తం మీ వెంట వస్తాయట. ఈరోజు నువ్వు మర్చిపోతున్నావు ప్రియ దేవుని సంగమా. ఇక్కడ అదే అంటున్నాడు చూడండి, సాతాన్ గారు మొదట ఏం చేయాల్సి తెలుసా? వాడిని పట్టుకొని కొట్టి ఒట్టి చేతులతో పంపివేసిరి. పట్టుకున్నాడు, కొడతాడు. దేని మీద తెలుసా? దేహం గాయపరచబడుతుంది, ఎంటీ అయిపోతుంది, చేతుల్లో డబ్బులు ఉండవు. చేతుల్లో ఏదైనా పని చేద్దామంటే మనకు పని దొరకదు కొన్నిసార్లు, లేకపోతే మన క్యాపబిలిటీకి తగిన అవకాశాలు ఉండవు. ఈరోజు చూసుకో, సాటన్ ఆల్వేస్ యూజ్ యువర్ బాడీ ఫస్ట్. అందుకే నువ్వు ఇప్పుడే నేర్చేసుకోవాలి, నా దేహం ఏమైపోయినా. అందుకంటాడు కదా, యోబు ఏమని చక్కని మాట చెప్తాడు, యోబులో ఉన్న ప్రతి అధ్యాయం చదువుకెళ్తే 42nd చాప్టర్ వచ్చేసరికి బ్లెస్ అయ్యాడు ఏమో, కానీ ఫస్ట్ 2 చాప్టర్ 2nd చాప్టర్ నుంచి తను ఎంత నలిగిపోయాడో కనబడుతుంది. యోబు గురించి రాస్తే ఏమని రాయబడి ఉంటుందట? జాగ్రత్త చెప్పండి, నేను నలిగినను, అలసిపోయినను, నా దేహం అంతా కూడా కృషించిపోయినను, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకోండి. గట్టిగా చెప్పలు కూడా దేవుడు నామానికి చెందాం. చూడండి, సెకండ్ది సాటాన్ ఏం చేస్తుందో, నీ సమస్యను దేవుడు ఎలా పరిష్కరిస్తాడో చూద్దాం. రెండోది చూడండి, 4వ వచనంలోని, మరలాతుడు మరి ఒక దాసుని వాని యొద్దకు పంపగా వారు వాని తల గాయములు చేసి అవమానపరిచారే. సెకండ్ థింగ్, తల అంటే ఇట్స్ ఆల్వేస్ థాట్స్, మైండ్. అందుకంటాడు బాడీ, అందుకంటాడు స్పిరిట్, సోల్, బాడీ. గుర్తుంచుకోండి, దేవుడు వాడేది ఏంటి తెలుసా? ఫస్ట్ ఆత్మను డీల్ చేస్తాడు, ఆత్మను ఎన్కౌంటర్ చేస్తాడు. ఆటోమేటిక్గా నీ మైండ్ స్టేబుల్ అయిపోద్ది, నీ క్రియలు మారిపోతాయి. కానీ సాటాన్ అలా కాదు, ఫస్ట్ నీ డీడ్స్ని మార్చేస్తాడు, నీ బాడీని వాడుకుంటాడు. రెండోది తల మీద నీ మైండ్ సెట్ మారిపోద్ది. అప్పటి వరకు దేవుని కోసం బతకాలన్న మనసు మారిపోద్ది, అప్పటి వరకు దేవుని కోసం జీవించాలన్న ఆలోచన చచ్చిపోద్ది. అప్పటి వరకు నీకు టైం ఉన్నప్పుడల్లా ప్రభు సన్నిధిలో గడుపుతావు. ఇప్పుడు అంతా డిఫరెంట్. నీకు టైం ఉన్నప్పుడల్లా మొబైల్ తోటి, నీకు టైం ఉన్నప్పుడల్లా అన్వాంటెడ్ థింగ్స్, నీకు టైం ఉన్నప్పుడల్లా యువర్ డూయింగ్ యువర్ ఓన్ విల్, యువర్ నాట్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుడి చిత్తాన్ని ఏమాత్రం కూడా నెరవేర్చడానికి ఇష్టం ప్రియ దేవుని సంగమా. ఫస్ట్ చెప్తున్నాను, ఆడు పట్టుకుని కొట్టి ఒట్టి చేతులతో పంపించేస్తాడు. ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ బాడీ. ఫస్ట్ బాడీని డీల్ చేస్తాడు, రెండోది దేన్ని డీల్ చేస్తాడట? మైండ్ సెట్ని. తల మీద పొట్టి చూడండి, అక్కడ రాస్తూ ఏమని అంటాడో 4th verse, వారు వాని తల గాయము చేసి అవమానపరిచిరి. ఎప్పుడు కూడా నీ మైండ్ ఏంటో, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు జవాబు అవ్వట్లేదు, ఐఎమ్ సీకింగ్ ద గాడ్ ఎవ్రీ డే బట్ ఐ డిడ్ నాట్ ఆన్సర్ ఫ్రమ్ ద లార్డ్, ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ ఆన్సర్ ఫ్రమ్ జీసస్. నేను యేసై నుంచి ఏ సమాధానం పొందుకోలేకపోతున్నాను. ఈరోజు నీకు అలాగే అనిపిస్తుందేమో. సాటాన్ యొక్క నేచర్ అది. నీ సమస్యలు దేవుడు సంహరించడానికి వస్తాడు, నీ సమస్యను దేవుడు పరిష్కరించడానికి వస్తాడు. శరీరం నలిగిపోతున్నప్పుడు, అలసిపోతున్నప్పుడు. రెండోది సాటాన్ వాడేది ఏంటి తెలుసా? జాగ్రత్తగా వినండి, అక్కడ అదే రాస్తున్నాడు. ఏంటి తెలుసా? తల గాయములు చేస్తాడట. నీ మైండ్ సెట్ని మార్చేస్తాడు, నీ ఆలోచన విధానం మారిపోద్ది.
నీ తలంపులు మారిపోతాయి, నీ భావోద్రేకాలు మారిపోతాయి. ఈరోజు నువ్వు ఎవరైనప్పటికీ కూడా రెండోది గుర్తుంచుకో, నీ సమస్యను దేవుడు సవరించడానికి వచ్చాడు. చూడండి నెక్స్ట్ మూడోది చూడండి, మరలా 5th verse. మరి ఒకరిని పంపగా అతడు మరి ఒకరిని పంపగా వారు వానిని ఏం చేశారట? చంపిరి. అతడు ఇంకా అనేకులను పంపగా వారందరినీ కొట్టిరి, కొందరిని చంపిరి. ఇంకనూ అతనికి ప్రియకుమారుడు ఒకడు ఉండెను గనుక వారు తన కుమారుని సన్మానించదు అనుకొని తుదకు వారి యొద్దకు అతను పంపాను. అయితే కాపులు, ఇతడు వారసుడు, ఇతను చంపుదుము రండి. థర్డ్ థింగ్, ఇట్ డిస్ట్రాయ్ యువర్ స్పిరిట్. సాటన్ ఎప్పుడు కూడా నీ బాడీని, నీ మైండ్ని, నీ స్పిరిట్ని కొడతాది. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ముందు నీ స్పిరిట్ని డీల్ చేస్తాడు, సెకండ్ నీ మైండ్ సెట్ని మారుస్తాడు, మూడోది నీ డీడ్స్ ఆటోమేటిక్గా మారిపోద్ది. సాటన్ ఆల్వేస్ రివర్స్. ఫస్ట్ నీ డీడ్స్, నువ్వు పాపం చేసావు కదా, ఇంక నువ్వు ప్రార్థన చేస్తే వినవు అన్న పాపాన్ని ఎత్తు చూపెట్టి నీ ఆలోచన పాడు చేస్తాడు. తెలియకుండా నీ స్పిరిట్ కిల్ అయిపోతుంటుంది. ఇంక బైబిల్ చదవాలనిపించదు, ప్రార్థన చేయాలనిపించదు, దేవునికి సన్నిహితంగా ఉండాలనిపించదు, నీ ఇంటిమసీని మిస్ అయిపోతావు, నీ ప్రేయర్ లైఫ్ని మిస్ అయిపోతావు, నీ అనాయింటింగ్ని మిస్ అయిపోతావు, నీ యొక్క దేవుడితో ఉన్న ఆ యొక్క క్లోజ్ రిలేషన్ మిస్ అయిపోతావు, దేవుడి పట్ల ఉన్న ఆ ఫియర్ పోతుంది. నేను ఆల్రెడీ పాపంలో ఉన్నాను కదా, ఆల్రెడీ నేను సిన్ఫుల్ నేచర్లోనే ఉన్నాను కదా, ఇంకెంతే నా లైఫ్. నో 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 ఐ టెల్ యు ఆర్ క్లెన్స్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత, ఆయన రక్తం, పరిశుద్ధమైన హోలీ బ్లడ్ ద్వారా నువ్వు శుద్ధీకరించబడ్డావు. యువర్ నాట్ బిలాంగ్స్ టు యూ, యువర్ బిలాంగ్స్ టు గాడ్. నువ్వు నీ సొత్తు కాదు, దేవుని సొత్తు అయి ఉన్నావు. మర్చిపోతున్నావు. వాడు నీ శరీరాన్ని, నీ మనసుని, ఆత్మను చంపడానికి ఇష్టపడతాడు. కానీ ఈరోజు ఈ వాక్యం ద్వారా నీ ఆత్మ కానీ బలపరచబడ్డా. అవును, రైటే, నేను ఒకప్పుడు ఎంత ఆత్మీయంగా ఉండేవాడిని, ఒకప్పుడు దేవుని పట్ల ఎంత భక్తి ఉండేది, ఒకప్పుడు నేను ఏదైనా చెడు చూస్తే అమ్మో నా చూపులు చెడుని చూస్తున్నాయని ఎంతగా నిన్ను నువ్వు సవరించుకుని, ఎంతగా నిన్ను నువ్వు పరీక్షించుకుని వెళ్ళిపోయావు. ఈరోజు దేవుడు నీకిస్తున్న కన్క్లూజన్ ఏంటి తెలుసా? చూడండి అక్కడ 8వ వచనం చూడండి, 7th verse. అయితే ఆ కాపులు, ఇతడు వారసుడు, ఇతను చంపుదుం రండి, అప్పుడు స్వాస్యం మనదగునని తమలో తాము చెప్పుకొని అతనిని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి. కావున ఆ ద్రాక్ష తోట యజమాని ఏమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సవరించి, ఆమేన్, హల్లెలూయా, సవరించేస్తాడు, పూర్తిగా తుడిచిపెట్టేస్తాడు. ఈరోజు మేబీ యు ఆర్ డెడ్ ఇన్ స్పిరిట్, దిస్ ఇస్ ద రైట్ మూమెంట్, గాడ్ విల్ రిస్టోర్ యూ. హల్లెలూయా. దేవుడు మరలా పునర్నిర్మిస్తాడు, మరలా తిరిగి కడతాడు. మరలా నీ మీద ఏ దుష్టుడికి అధికారం లేదు. ఈరోజు చెప్పు, మరలా నేను నూతన పరచబడుతున్నాను. ఐఎమ్ ద న్యూ క్రియేషన్, మై గాడ్ ఇస్ రిస్టోర్డ్ మీ వన్స్ అగైన్. దేవుడు నన్ను పునర్నిర్మించాడు, మరలా నన్ను ఉజ్జీవపరుస్తున్నాడు, మరలా నన్ను బలపరుస్తున్నాడు, మరలా నన్ను స్ట్రెంథెన్ చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు యువర్ గాడ్. మై డియర్ చర్చ్, నీ దేవునికి అసాధ్యమే లేదు. మేబీ నీ బాడీ వీక్ అయిపోయి ఉండొచ్చు, మేబీ నీ మైండ్ సెట్ వీక్ అయిపోయి, న్యూ ఇయర్లో వచ్చాను, అరే ఇదే నా లైఫ్ లీడ్ చేస్తున్నాను అండ్ మేబీ యు ఆర్ డిసప్పాయింటెడ్ సమ్వేర్. ఎక్కడో నిరుత్సాహంలోకి వెళ్ళిపోయావేమో, కృంగిపోయావేమో. ఆల్రెడీ న్యూ ఇయర్లోకి వచ్చి నీ 40 days అయిపోతుంది. మేబీ ఇంకో 2 days అయితే ఇంకో ఎగ్జాక్ట్గా 40 days కదా. నిజంగా అయితే 31 days ప్లస్ ఈ 9 days, ఈ 40 daysలో మేబీ ఎక్కడో నువ్వు నిరుత్సాహపడిపోయావేమో, ఎక్కడో నీ శరీరం అప్పుడే పాపంకి చేరువైపోయిందేమో, ఎక్కడో నీ ఆలోచన విధానము పాపంలోకి వెళ్ళిపోయిందేమో, నీ ఆత్మ అప్పుడే బైబిల్ చదవడం మానేసావేమో. దిస్ ఇస్ ద వర్డ్ ఇస్ బిలాంగ్స్ టు యూ. ఈ వాక్యం దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నాడు. ఆయన నీలో ఏలుబడి చేసిన ప్రతి దాన్ని సవరించి ఏం చేస్తాడు? సంహరిస్తాడు. సంహరించాడు, పూర్తిగా తుడిచివేసేసి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సవరిస్తాడు, సంహరిస్తాడు కూడా. ప్రతిదాన్ని సాధనలోకి తీసుకొస్తాడు, తుడిచిపెట్టగలిగే దేవుడు నీ దేవుడు. ఆయన కవులకి ఎవడైతే నీ మీద ఏలుబడి చేస్తున్నాడో, దుష్టుడు ఏలుబడి చేస్తున్నాడా, సెల్ ఫోన్ నీ మీద ఏలుబడి చేస్తుందా, పాపం నీ మీద ఏలుబడి చేస్తున్నా, అబద్ధాలు నీ మీద ఏలుబడి చేస్తున్నాయి, వ్యతిరేకత నీ మీద ఏలుబడి చేస్తుందా, అవిధేయత నీ మీద ఏలుబడి చేస్తుందా, లోకానుసారమైన విషయాలు నీ మీద ఏలుబడి చేస్తున్నాయా, అక్రమం నీ మీద ఏలుబడి చేస్తుందా, స్వనీతి నీ మీద ఏలుబడి చేస్తున్నాయా, ప్రభు నీతోటి మాట్లాడుతున్నాడు. అవన్నిటిని సవరించి నిన్ను నూతనంగా తయారు చేసి ఆయన సొత్తుగా మరలా మార్చేసుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు గుర్తుంచుకో, ఆ కన్క్లూజన్ చూడండి. ఒక మాట చెప్తాను. కావున ఆ ద్రాక్ష తోట యజమానుడు ఏమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చింది కదా. హల్లెలూయా, హల్లెలూయా. మరలా నీకు మరలా మంచి వాక్యాన్ని ఇస్తాడు, మరలా మంచి అభిషేకాన్ని ఇస్తాడు, మరలా దేవుడిని నీ సమస్యలన్నింటినీ సంహరిస్తాడయ్యా. ఆయన తుడిచిపెట్టేస్తాడు. నువ్వెందుకు భయపడిపోతున్నావు ఈరోజు? మొదటిది, నీ శరీరాన్ని పాడు చేస్తాడా, నీ మైండ్ సెట్ని పాడు చేస్తాడా, నీ ఆత్మను చంపేస్తాడా. ఎన్నోసార్లు నువ్వు ప్రార్థన చేద్దాం అనుకుంటున్నావు, కానీ నీ టైంని చంపేస్తున్నాడు, నీ సమయాన్ని వాడు దుష్టుడు చంపివేస్తున్నాడు. ఈరోజు ప్రభు నీతోటే మాట్లాడుతున్నాడు. టేక్ ఏ స్ట్రాంగ్ కమిట్మెంట్. ప్రభా, నా మీద ఈ 40 రోజుల్లో నేను అప్పుడే పడిపోయానయ్యా, ఇంకా 346 days ఉన్నాయి.
365 డేస్లో ఆల్రెడీ 40 డేస్ అయిపోయి కదా. 40 డేస్ అయిపోతే 315, 325 ఎన్నో ఉంటాయి కదా. ఈరోజు గుర్తుంచుకో, అయ్యా నేను మరలా నీ కొరకు బ్రతకాలి. నాలో ఉన్న చెడు ఆలోచన, దుష్టుడు ఆలోచన ప్రతిదాన్ని సవరించేసేయ, సంహరించేసేయ. నేను నా మొబైల్ కావచ్చు, నా టీవీ కావచ్చు, నా ఫ్రెండ్స్ కావచ్చు, నాకున్న సొసైటీ కావచ్చు, నన్ను ఆత్మీయంగా దిగజార్చేస్తున్నా ఏసయ్య. అన్ని అడగగలిగితే ఈరోజు దేవుడు నీతోటే మాట్లాడతాడు. కళ్ళు మూసుకుంది ప్రార్థన చేద్దాం. ఉన్న స్థలంలో పరిశుద్ధుడ మా తండ్రి నీకు వందాలా. అవును ప్రభా, సాతాను గాడు మా బాడీని యూజ్ చేస్తాడు, మా మైండ్ సెట్ని యూజ్ చేస్తాడు, మా ఆలోచనల మీద దాడి చేస్తాడు, మా ఆత్మను చంపాలన్నది ఆడి ఉద్దేశమై ఉంది. అయినప్పటికీ నీ వాక్యం చెప్తుంది, మా సమస్యలన్నింటినీ సంహరించి వాడు నీవేనయ్యా. ప్రభా, ఆ కృపను మా అందరికీ దయచేయి. సంహరించును కదయ్యా, నీకు అసాధ్యమైంది ఏది లేదు కదా ప్రభా. ఈరోజు విన్న వాక్యం వాళ్ళ హృదయాల్లో ఫలించి మరలా నీ కొరకు బ్రతకగలిగే కృపను దయచేయమని, మరలా ఈ వారమంతా నీ కొరకు జీవించగలిగే కృపను అందరికీ దయచేయమని ప్రతి ఒక్కరిని పేరు పేరు నీ హస్తాలకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.